మన రక్షకుడైన యేసు ప్రభువు వారి పేరిట షాలేం స్వరంలో చూస్తున్న మీకు అందరికీ యేసయ్య నామమున ప్రేమ వందనాలు. ఈరోజు ప్రభు దినం, పండుగ దినం. ప్రపంచ యావత్తు ఘనముగా గంభీరంగా జరుపుకోవడానికి ఒక వ్యక్తి కారకుడు. ఆయన పేరే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ద్వారా పునరుద్ధరణమైనటువంటి ఈస్టర్ దినాన శుభప్రదమైన నిరీక్షణతో ప్రభుని మనం జ్ఞాపకం చేసుకుని ఉన్నాం. ఈ యవనస్తుల కూడిక, పునరుద్ధాన కూడికలు, యవనస్తుల కూడికలు మనం చేరి రావడం మనకెంతైనా ఆశీర్వాదకరం, మనకెంతైనా దీవెనకరం. ఎక్కడెక్కడో కూర్చొని ఎక్కడెక్కడ విపరీతమైన ఎండ కదా, ఎండ అయినప్పటికీ దేవుని మీద ఆసక్తి మనల్ని ఏం చేస్తుందంటే ఉత్తేజపరుస్తుంది. ఈరోజు ఒక వ్యక్తి జీవితాన్ని మీదకు తీసుకురావడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. బైబిల్లో యోసేపు అనబడిన వారు ఉన్నారా లేదా? యోసేపు నాయన బైబిల్లో యోసేపు అనబడిన వారు ఉన్నారు. యేసు ప్రభువు వారు సమాధి, ఆయన బాడీని తీసుకునే వ్యక్తి పేరు ఏం పేరు? యేసు ప్రభువు యొక్క బాడీని తీసుకెళ్ళి ఒక ఆయన పేరు అరిమితైన యోసేపు. ఏ యోసేపు? ఇంకొక యోసేపు ఉన్నాడు బైబిల్లో. చాలా మీకు తెలిసిన విషయాలు. ఎవరు? యేసుక్రీస్తు తండ్రి అయినటువంటి యోసేపు. ఆయన కూడా నీతిమంతుడే. ఫలించడి కొమ్మ ఎవరైనా పాత గ్రంథంలో యోసేపు. అన్నలు కొట్టి కొట్ల పడేనాడే యాకోబు కుమారులు ఒకడైనటువంటి యోసేపు. దాదాపుగా బైబిల్ 13 రకాల యోసేపులు ఉన్నారు. మనకు ఆ ధ్యానాలు అవసరం లేదు, కానీ ఒక మొక్క పట్టుకుంటే చాలు. ఈరోజు ఏమో ఆదివారం అంటే ఉండాలి, మొక్క ఉండాలి. మొక్క లేకపోతే ఏం దిగదు, ముద్ద దిగదు. ఏం దిగదు? మా వాడు అడుగుతాడు, డాడీ ఈరోజు సండే కదా డాడీ, చికెన్ తెద్దాం లేదా అన్నాడు. ఏరా నీకు మొక్క కావాలరా అని అడిగినా, అవును ఈరోజు సండే తినాలి అన్నాడు. ఓకే తెచ్చుకుందాం పదా. ప్రతి ఒక్కరికి ఆదివారం అంటేనే గుర్తొచ్చేది మొక్క. మన జీవితాల్లో ఎవరు గుర్తు రావాలంటే ఆదివారం అయితే తిండి కాదు, ప్రభు గుర్తు రావాలి. యేసు ప్రభు వారు చిన్నపిల్లడికి వేరు, మన వేరు. యేసు ప్రభు వారి దగ్గరికి రావాలి. రైట్. బైబిల్ గ్రంథంలో యోసేపు జీవితంలో కొన్ని మంచి లక్షణాలను ఈ యొక్క పునరుద్ధానపు యవనస్తుల కూడికలో మనం నేర్చుకుందాం. లూకాసు వార్త 23వ అధ్యాయం మన లేఖన ఆధారం కొరకై ఈ పూట లూకాసు వార్త 23వ అధ్యాయం 50వ వచనం చదువుకుందామా? బైబిల్ ఉన్నవారు చదవడానికి ప్రయత్నం చేస్తారు యవనస్తులు. 23:50. యోసేపు అతడు ఉండెను, సజ్జనుడును నీతిమంతుడనై ఉండి వారి ఆలోచనలకును వారి చేసిన పనికిని సమ్మతింపక దేవుని రాజ్యం కొరకు కనిపెట్టువాడు కదా. చాలు, నేను అంతా చెప్పలేదు. కానీ ఇప్పుడు మనం ఎవరు చదువుకున్నాము? యోసేపు అనే మాట మనం చదువుకున్నాం. ఎవరైనా యోసేపు, యోసేపును మనం చదువుకున్నాం. యోసేపు ఎవరు అని అంటే యేసు ప్రభు వారి దేహాన్ని తీసుకెళ్ళి, యేసు ప్రభు వారి దేహాన్ని తీసుకెళ్ళి తన కొరకు తొలిపించుకుంటే సమాధిలో ప్రభువు పెట్టిన వ్యక్తి యోసేపు. ఈరోజు మనం నేర్చుకోవాల్సిన విషయాలు. యోసేపును గురించి 4 సువార్తికులు రాశారు. ఎంతమంది రాశారు? కాబట్టి ఇప్పుడు మీరేం చేయాలి? గమ్మునే నన్ను చూస్తే కుదరదు. బైబిలు నెక్స్ట్ రెఫరెన్స్ నోట్స్ ఉండాలి. ఎవరైనా తెచ్చుకోకపోతే నెక్స్ట్ బైబిల్ స్టడీ అంటే యూత్ మీటింగ్ తెచ్చుకోండి. మీరు ఎక్కడికి వెళ్తున్నా కాలేజీకి పెన్ను పుస్తకం ఎంత ప్రాముఖ్యమో దేవుని మందిరానికి వచ్చేప్పుడు పెన్ను నోట్బుక్తో రావాలి. ఎందుకు? మనం జ్ఞానులు కాదు, మనం నేర్చుకునేవారు, మన విద్యార్థులం కాబట్టి నేర్చుకోవాలి. ఇప్పుడు మీకు అవుట్లైన్ చెప్తా. మత్తయి సువార్త 27వ అధ్యాయం 57వ వచనంలో యోసేపు గురించి కొన్ని అధ్యాయాలు చెప్తా, చూడండి. రాసుకోగలిగిన వారు రాసుకోండి. మత్తయి సువార్త 27:57, మార్కు సువార్త 15:43, మార్కు సువార్త 15:43, మార్కు సువార్త. లూకాసు సువార్త 23:50, లూకాసు సువార్త 23:50, యోహాను సువార్త 19:38. ఇట్లా రాసుకోవాలి. మత్తయి, మార్కు, లూకా, యోహాను అట్లా రాసుకున్న తర్వాత ఇప్పుడు మత్తయి 27:57, మార్కు 15:43, లూకా 23:50, యోహాను 19:38.
38. ఇవి కానీ మీరు చదివితే ఒక్కొక్క భక్తుడు ఒక్కొక్క విధంగా రాశాడు. ఎవరి గురించి? అసలు వీళ్ళ కాలానికి వాళ్ళ కాలానికి సంబంధం వేరువేరుగా రాశాడు. పరిశుద్ధాత్ముడు ద్వారా రాయించడి మాట. ఈరోజు మనం ఏమి నేర్చుకుంటే యోసేపులాగా బ్రతకడం నేర్చుకోవాలి మనం. ఎవరులాగా? యోసేపు ఒక ధనికుడు. ఎవరు? ధనికుడైన వాడు. ఆ రోజు ఆ ప్రభుత్వాల మధ్యలో ఉన్న అతను ధనికుడికి ఎవరు కావాల్సి వచ్చింది? దేవుడు కావాల్సి వచ్చింది. మా యవన కాలంలో మీరు ఎవరిని కొలుచుకోవాలంటే దేవుడిని తెలుసుకోవాలి. దేవుడు లేకపోతే మనకు చదువు రాదు, దేవుడు లేకపోతే మనకు జ్ఞానం రాదు. చాలామంది దేవుని వదిలి ఆదివారాల పూట కూడా కాలేజీలకు వెళ్తున్నాం. మనం ఎంత ఉన్నా కానీ దేవుని సమయాన్ని దేవునికి ఇవ్వాలి. మనం యోసేపులో మనం నేర్చుకునే పదం ఏంటంటే ధనికుడైన దేవుని కావాలని కోరినవాడు. ఎవరు కావాలి? దేవుడు కావాలి. ఓసారి ఓ తల్లి ఇలా మీటింగ్లకి తీసుకెళ్తామంటే అక్క వాడు రానన్నాడు అక్క అంటే, నాయన ఏం పర్వాలేదులే, వాడు రేపు పరీక్షలే కదా, ఏముంది రాసుకుంటాడు కానీ నాయన, ఏమైపోయింది, సేవ తీసుకెళ్ళు అన్నాడు. సరే వాడు గబగబా తల్లి చెప్పిందని తీసుకొని వచ్చాము. అర్థమవుతుందా? పరీక్ష ముఖ్యం కాదు, ప్రభు ముఖ్యం అనింది ఆమె. ఏందా నీ కొడుకు ఇక్కడ చెప్తావు మాట? పరీక్ష ముఖ్యం కాదురా, ప్రభు ముఖ్యం అని చెప్పాలి. ఆ తల్లి నాకు చెప్పింది, నేను ఆశ్చర్యపోయినా. ఏంటి పరీక్ష ముఖ్యం కాదు, ప్రభు ముఖ్యం అన్నా అంటే అది స్లిప్ టెస్ట్లో, అసైన్మెంట్ టెస్ట్లు కాబట్టి పంపించిందిలే. పబ్లిక్ ఎగ్జామినేషన్ ఎవరు పంపిస్తారా? స్లిప్ టెస్ట్ ఏం పెద్ద మహా టెస్ట్ కాదు కానీ పద అనింది. డైలీ టెస్టులు, మామూలు టెస్టులు, యూనిట్ టెస్టులు కాబట్టి మళ్ళా ఉంటే రాసుకోవచ్చు. ప్రభు పని ముఖ్యం. ఈరోజు మనది, రేపు మంది కాదు. ఈరోజు మందిరానికి వచ్చారు మీరు, రేపు వస్తారని గ్యారెంటీ ఏముంది? లేదు. యవ్వన కాలంలో దేవుని సేవ చేయకపోతే కుదరదు. అన్న ఎండెట్ట ఉండదన్నా అంటున్నారు. ఏమయ్యా ఎండెట్ట కాస్తాను? ఎండెట్ట కాస్తా, నేను కూడా వస్తాను నీతో పాటే. 42 సంవత్సరాలు నేనే ఎండలో తిరుగుతున్నా, 25 ఏళ్ళు ఈడ్చుకొడితే లేదు, నువ్వు తిరగకూడదని అడిగినా నేను. తప్పదు. ఎండ వాన గాలి చూడకూడదు. ఎవరి కోసం? ప్రభు కోసం. మన కోసమా? నేను అంటాను నా కోసం అంటా నేను. అబ్బే లేదు, ప్రభు కోసం కాదు, మన కోసమే. ఎందుకు చెప్పు? ఈ భూమి మీద ఉన్నప్పుడు దేవుని సన్నిధికి వెళ్తే ఆశీర్వాదం వస్తుంది. దేవుని పని ఏదైనా చేస్తే పరలోకంలో దీవెన వస్తుంది. కాబట్టి తర్వాత శాలెం సూరలో చెప్పాను, ఏడ పని చేసిందాక అక్కడ బహుమానం ఉంది. ఏడ పని చేస్తా, ఎక్కడ పని చేస్తే అక్కడ బహుమానం ఉంది. ఇప్పుడు వచ్చే కొద్ది సాపలు గేపలు చెత్తలు గెత్తలు దోశ వేస్తున్నాయి. ఎవరు వస్తారు? వాళ్ళు ఎందుకు చేస్తున్నారని రే వాళ్ళు ఆయన చెప్పి రే సేవ చేస్తే ఆశీర్వాదం రా, దేవుని పని చేస్తే పొరకతో చెత్త దోస్తుంటే దేవుని ఆశీర్వాదం రా. రాజుగారు తోస్తా ఉంటే ఎక్కడ చెత్త, సాల్మన్ రాజుగారు వస్తూ ఉంటే నా జ్ఞాపకం గుర్తొచ్చింది. నేను ఒకప్పుడు వాడు వేసేవాడు తోస్తా ఉన్నా. ఏడా వీడి లోపల తోస్తాడు, నేను బయట తోసేవాడిని. ఈయన లోపల ఎవడు కనిపిడు, నేను అందరూ కనిపిస్తాను. ఒకసారి అడిగింది, ఏమన్నాయన మీ చర్చిలో ఆడవాళ్ళు లేరా, ఏం మోకూడ పోయి చెత్త వస్తున్నామని అడిగింది. నువ్వైతే ఏం చెప్తావమ్మా? ఏమైనా వస్తున్నారా? ఏం చెప్తావు నువ్వైతే? అబ్బాయి స్థానంలో అంటే నేను అడిగితే ఏం చెప్తావా? నేను అన్నానప్పుడు నువ్వైతే దేవుని పని అన్నావు, నేను అటన్లా. నా ఇంటి పని నేను చేసుకోకూడదని అడిగినా. ఇది నా ఇంటి పని. నా ఇంటి పని నేను చేయకపోతే ఇంకెవరింటి పని చేయాలి? ఏమయ్యా మన నేరుకు వచ్చేయడం కాదు, దేవుని పని చేయాలి మనం. ఈ వయసులో చేయకపోతే ఇంకా ఆ వయసులో చేస్తాడు. చూడ పెద్ద ఆయన కూర్చోడు, ఆయన వయసులో ఇప్పుడు ఏంది, ఆయన చేయగలిగిన పని ఏంటి చెప్పండి. ఇప్పుడు ఆయన చేసే పని ఏం చేస్తాడా? కూర్చొని ప్రార్థన చేయడం ఆయన పని. ప్రభువా నాకు బలం లేదయ్యా, నాకు శక్తి లేదు నాయనా, ఇక్కడ వచ్చిన వారందరూ దీవించు ప్రభు, అది చేస్తాడు. దేవుడు నోరిచ్చాడుగా. యవనస్తులు చేయవలసిన పనిని ముసలాయన చేయమంటే ఏడ కుదురుతుంది? కాబట్టి యవనస్తులు మీరే తీసుకుని పని కలిపి నిద్రపోకూడదు. ఆదివారం అయితే ఆదివారం యవనస్తులకి ఏం రాకూడదు, మనకు బాగా అప్పుడే నిద్ర వస్తుంది. సార్ ఈరోజు హాలిడే సార్, జాలీడే. అది ఆదివారం అలుపు రాకూడదు. అర్థమైందా? అలుపు రాకుండా పని చేయాలి ప్రభు కోసం. అలా చేయాలంటే ఏమిటి? ఈరోజు తెల్లారికి నేను పెందల కడని లేస్తే నేను లేచి చదువుకున్న విధానాలు అర్థమైందా? రేపటికి ఏం చెప్పాలి ప్రభు, ఏం చెప్పాలి ప్రభువా, సిద్ధపడుతున్న ప్రసంగాల కోసం. ఒక్కొక్క రోజు ఒక్కొక్క చోట ఒక్కొక్క అంశాలతో దేవుడు మాట్లాడిస్తున్నాడు. మేము కూడా మీలా పడుకుంటే పరిచయం చేయగలమా? ఏమండి, ఇల్లు, సంసారం, సంఘాలు, కుటుంబాలు, ఒళ్ళు, ఎండ వాన గాలి లేకుండా తిరుగుతున్నాం. మాకేమి కారణడి దశ నన్ను రక్షించిన ప్రభు కోసం ఈ పరిచర్య చేయాలి. నేను ఈ బాగు ఇంత మాత్రం ఉన్నానంటే అదే దేవుడిచ్చిన భాగ్యం. అందుకే దేవుని పని చేయాలి మనం. ప్రతిరోజు దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేయాలి. దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా యవన కాలంలో నువ్వు ఎంతగా పని చేస్తావో
వృద్ధాప్యం వరకు ఆయా ఆసక్తి నీకు తగ్గిపోదు. ఇప్పుడున్న ఆసక్తి ఎల్లకాలం ఉండాలి. ఒకరోజే కాదు, పండగ రోజు ఆశలు కాదు, పరిచర్య కాదు, ప్రతిరోజు చేయాలి. దేవుని పనిలో చూడకుండా దేవుని పరిచర్యలు, ప్రార్థనలు, పరిచర్యలు మీరు చేయాలి. యోసేపును గురించి రాయబడితే యోసేపు తెగించిపోయాడట రాజుగారి దగ్గరికి. అయ్యా, యేసయ్య దేహం నాకు కావాలి, రే బాబు యేసయ్య దేహం నాకు కావాలని పోయాడు. ఈరోజు నీకేముండాలి తెలిసిన? తెగింపు ఉండాలి. ఎవరి కోసం? నీ కోసం నువ్వు తెగింపు కలిగి దేవుని పరిచర్య చేయడానికి ఇష్టపడాలి నువ్వు. ఇది నా పరిచర్య అని యేసు ప్రభు చెప్పే పరిచర్యలో ఆయన తెగించాడు. ప్రభు కొరకు నువ్వు ఏం తెగిస్తున్నావు? నిద్రను తెగించాలి. ఆదివారం నిద్రను తెగించాలి. పెందలకడ లేచి అందరికన్నా ముందు రావాలి. అర్థమైందా? నేను నమ్ముకున్న ధనాలు అందరికన్నా ఫస్ట్ మందిరం నేనే, అందరికన్నా లాస్ట్ నేనే పోయేది. ఫస్ట్ నేనే, లాస్ట్ నేనే. చెత్తలు దోసి, అర్థమవుతుందా? చెత్తలు దోసి బూజులను తుడిచి మందిరం అంతా కడిగి, అర్థమవుతుందా? వింటున్నారా? అంతా తోసి అన్నీ చేసి మీరన్నా కుర్చీలు పైన తుడుస్తారు, నేను లోపల కూడా తుడుస్తా. ప్రతి కుర్చీని చేయట పెట్టుకుంటా, అప్పుడు తగలుతున్నా. అర్థమవుతుందా? అందుకని బయట లోపల దాన్ని పడుకోబెట్టి తిప్పించి నీళ్ళు పోసి కొట్టి మళ్ళీ తుడిచి ఆరబెట్టి సాపలంతా వేసి మందిరం అంతా రెడీ చేసి పొడిమంతా తుడిచి రొట్టె రసపత్తి తెచ్చిపెట్టి ప్రార్థన చేసి పాటలు పాడి మొదటి ఆరాధన, సెకండ్ మెసేజ్, మళ్ళీ పాటలో డ్రమ్ము కొట్టి ముగింపు ప్రార్థన చేసి ఆమెని మళ్ళీ అన్ని సర్ది కానుకొంత లెక్కేసి తీసుకెళ్ళి ఇచ్చి మళ్ళీ ఇంటికి పోయాడు. పోయే కొద్ది 1:30, 2. మేము భోజనం చేసే టైం సాయంకాలం 4. మేము రక్షించబడిన దినాల్లో అలాగూ పరిచర్య చేశాం. అర్థమవుతుందా? సేవ ఏదో నమ్ముకుని ఉంటే మా నాయన ప్రభువు నమ్ముకుని, మా అమ్మ ప్రభు నమ్ముకుంది, ఏదో మందిరానికి పోతాం, అది కాదు. నమ్ముకున్నందువలన నీళ్ళు ఏం తెగింపు ప్రభు కోసం చేశావు? యేసయ్య కొరకు ఈరోజు నువ్వేం తెగించావు? నువ్వేం చేస్తున్నావు? నీ జ్ఞానం ప్రభు కొరకు ఏమైనా తెగించిందా? నీ బలం ప్రభు కొరకు ఏమైనా తెగించిందా? ఏమైనా చేయగలుగుతున్నామా ప్రభు కొరకు? నెక్స్ట్ ఇతని గురించి మనం చదివితే ఇతడు ఒక రహస్య శిష్యుడు. యోసేపు ఎవరు? యోసేపు ఒక రహస్య శిష్యుడు. నేనేం చెప్పాను? అర్థమైందా? అరికథ చెప్పానా? ప్రభు కథ చెప్పాను. చెప్పు. యేసు ప్రభు దగ్గరికి వచ్చి యోసేపు కథను గురించి చెప్తున్నాను. అరిమితని యోసేపు ఒక ధనవంతుడే దేవుని దగ్గరికి వచ్చాడు, నువ్వు నేను రావాలి. ఆ తర్వాత అరిమితని యోసేపు ప్రభు కొరకు తెగించిన వాడు, నువ్వు నేను ప్రభు కార్యాల కొరకు తెగించాలి. అరిమితని యోసేపు ఒక శిష్యుడుగా ఉన్నాడు, రహస్య శిష్యుడు. శిష్యుడు అనేవాడు ఎలాంటి వాడండి? నేర్చుకునేవాడా? ఎవరి దగ్గర? గురువు దగ్గర విద్య నేర్చుకునేవాడిని శిష్యుడు అంటారు. నా దగ్గర ఎంతోమంది 100 మంది విద్యార్థులు శిష్యరికం చేశారు, నేర్చుకున్నారు, వారు నేర్పిస్తున్నారు, కొంతమంది ఉపాధ్యాయులు అయ్యారు. అర్థమవుతుందా? దేవుని వాక్యంలో రాయబడిన మాట, బైబిల్ అంటే నా యొద్దకు వచ్చి నేర్చుకున్నాడని బైబిల్లోని. యేసు ప్రభు వారి దగ్గర నేర్చుకోవాలి, పాటలు నేర్చుకోవాలి, ప్రార్థన నేర్చుకోవాలి. పాట చూడకుండా పాడాలి. ఎట్ట పాడాలి? చూసి ఎవరైనా పాడతాడు. ఏమంటే బైబిల్లో చూసి నమ్ముకున్నావు, చూడకుండా నమ్మేవా? చూడకుండా నమ్మేము కదా, చూడకుండా పాట పాడాలంటే ట్రై చేయి. సంవత్సరానికి నెలకు ఒక పాట నేర్చుకో చూడకుండా. అదే పాట పాడిందే పాడు. ఒక నెలంతా చూడకుండా పాట పాడు, నీకేమొస్తుంది? ఆ పాట వస్తుంది. యేసు ప్రభు కొరకై నువ్వేం చేస్తున్నావు ముఖ్యం. అది ప్రభు కొరకు నువ్వేం చేస్తున్నావు? ఏమి నేర్చుకుంటున్నావు? సెల్ ఫోన్ నేర్చుకుంటున్నావు, చక్కగా గేమ్ డౌన్లోడ్ చేయడం చాలు, టప డౌన్లోడ్ చేస్తావు. అదే బైబిల్ ఎత్తురంటే అన్న 50 నెంబర్ చెప్తావా? హగ్గై గ్రంథం తీయండి అన్నాం అనుకో, ఆవిడ తిప్పుతూనే ఉంటాడు. ఏడుంది దిల్లా హగ్గై గ్రంథం ఏడుంటుంది? కొత్త నిబంధన గ్రంథం, పాత నిబంధన గ్రంథమా? అబ్బో బాగానే అంటున్నారటైతే. వీడు మాత్రం కొత్త నిబంధన గ్రంథం చూస్తాడు ఒకడు, తెలియదు. ఫస్ట్ మీరు ఏమి నేర్చుకోవాలి? ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చెప్పాలి. మళ్ళీ ప్రకటన గ్రంథం ఆది కాండం రివర్స్లో పోవాలి. కంఠంగా నేర్చుకోవాలి వాక్యని. ఆది కాండం, నిర్గమాకాండం, లేవియకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, పో అన్ని కాండాల మీద పో. అర్థమైందా? మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త వెళ్ళు. చూడకుండా చెప్పాలి. పిల్లల్ని అడిగిన, ఒరే నేను 6th, 7th క్లాస్ టీచర్గా తెలుగు సబ్జెక్ట్ చెప్తున్నాను క్లాస్ స్కూల్లో. నైనా రెండో పాఠం పేరు ఏం పేరు రా? 7th క్లాస్ అడిగిన. పాఠం పేరా సార్ అంటాడు. ఒరే నేను 8th క్లాస్ పాఠం అడగలేదురా, నువ్వు చదువుతున్న పాఠంలోనే నేను తెలుగు టీచర్ కదరా, రెండో పాఠం పేరు చెప్పరా. పోనీ మొదటి పాఠం ఆ అన్నాడు. ఒరే అక్షరం అనరా, సగమే చెప్తావు ఏంద్రా, ఫుల్ చెప్పురా అన్నా నేను. దీన్ని బట్టి మనకేమర్థం అవుతుంది?
మనం ఏం చెప్తున్నామో మనకి తెలియడేలా, ఏం నేర్చుకుంటామో మనకే అర్థం కావడలా. మనం విద్యార్థులు ప్రభు దగ్గర నేర్చుకోవాలి. ఎట్ నేర్చుకోవాలి? భయంతో నేర్చుకోవాలి, భక్తితో నేర్చుకోవాలి. ఎరా నాయన బాబు నవ్వుతో వచ్చింది రాదు, అది అర్థమవుతుందా? భయంగా వినాలి దేవుని వాక్యం, జాగ్రత్తగా దేవుని వాక్యం వినాలి. యవన కాలంలో మన ఈ కూడికులు, యవనస్తుల కూడికులు మనం కూర్చొని వాక్యం ఎట్టాలంటే యోసేపులాగా తెగించి ప్రభు కార్యాలు నేర్చుకోవాలి. మీరు ఈ వయసులోగా నేర్చుకుని అనుకోండి, పెళ్లి కాకుండా మునిపి అన్నీ నేర్చుకోవాలి మీరు యవనస్తులు. ఎప్పుడా? మళ్ళీ పెళ్ళి అయితే వాళ్ళ ఇంటికి పోతే వాళ్ళు ఏం పని చేయలేవు. పెళ్లి కాకుండా పరుగు పని చేయాలి. ఆడపిల్లకాయలు, మగ పిల్లకాయలు, రే వింటున్నావా, ఆడగాదు ఏడనాలి, నాకు అన్నీ వచ్చి అనుకోకూడదు. ఏమా కొన్నిసార్లు బోల్టా పడతాం, మహాజ్ఞానునికి అజ్ఞానం అయిపోతాం. మళ్ళా ఏదైనా కూడా ఎంత వచ్చినా నాకేమొచ్చు అన్నా అనాలి. అటని ప్రతిదానికి నాకేమొచ్చు అనుకో, నువ్వు ఏం తప్పు అంటాను. మళ్ళా ఎక్కడ వాడాలో అక్కడ వాడాలి పదాన్ని, ఎప్పుడు చెప్పాలో అప్పుడు చెప్పాలి. ఎలా పదజాలాలో కూడా చెప్పే విధానం కూడా దానికి తగినట్టుగా మనం ఆలోచించాలి. దేవుని దగ్గర మనం నేర్చుకోవాలి. ఏమి నేర్చుకోవాలి? వాక్యం నేర్చుకోవాలి. నేర్చుకున్నారా? యేసు ప్రభు గురించి ఆరాధనలో వాక్యం చెప్పగలమా? వాక్యం చెప్తున్నాం మనం, సరే మరి వాక్యం చెప్పగలుగుతున్నామా? బైబిల్లో వాక్యం దైవ సేవకు చదువుతూ ఉంటే అమ్మ పలానా అధ్యాయం మత్తయి సువార్త 11:28 ఏముంది బాబు చెప్పగల? చూడకుండా మత్తయి సువార్త 11:28 ఏముంది? అబ్బో వెరీ గుడ్. నీ పేరు రాజు, మా నీలో లేదురా బూజు, మంచి బాగా గుర్తుపెట్టుకున్నాడు. అంటే మత్తయి సువార్త 11:28 ఏం రాయబడింది? ప్రయాసపడే భారం వచ్చి సంవత్సరులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి. చూడు ఎంత బాగా చెప్పాడు. అంటే వాక్యం విన్నాడు. ఇప్పుడు నేర్చుకుంటే కుప్పలుగా పడిపోతాం లోపల వాక్యం. మళ్ళీ నాలాగా పెళ్ళి అయిపోతే వాక్యం నేర్చుకోమని కదా, అది కుదరదు. దీపం ఉన్నప్పుడే, యవ్వన కాలం ఉన్నప్పుడే, వివాహం కాక మునిపే ఏదైనా నేర్చుకోవాలి. ఆ తర్వాత నువ్వు ఏదైనా చేయాలంటే కుదరదు. వాక్యం నేర్చుకోవాలి బాబు. ఏం నేర్చుకోవాలి? వాక్యం నేర్చుకోవాలి. ఎట్లా నేర్చుకోవాలి? విధేయతతో, భయభక్తులతో, లోబడి నేర్చుకోవాలి. రాకపోతే అడిగి నేర్చుకోవాలి, తెలిసి నేర్చుకోవాలి. వాక్యం చెబుతున్నప్పుడు రాసుకోవాలి. ఎలా రాయాలి మీరు గమనించండి. ఇప్పుడు నేను చెప్తున్నా, జాగ్రత్త ఏమనిస్తున్నాండి. ఇప్పుడు మత్తయి సువార్త అంటే మత్తయి సువార్త 20, ఇప్పుడు 11వ అధ్యాయం చెప్పాను కదా, 11 2 డాష్లు పెట్టి 28 అని రాసిన తర్వాత వదిలేకూడదు. మళ్ళీ చాలామంది రాసి వదిలేస్తారు. అట్ట కాదు, దాని పక్కన ఆన్సర్ రాసుకోవాలి. ఏం రాసుకోవాలి? ప్రయాసపడి భారం వచ్చిన సంవత్సరులరా నా దగ్గర నేర్చుకోండి. కాబట్టి ఇప్పుడు మనం ఏ టాపిక్ మీద పోతున్నామో నేర్చుకుని అని చెప్తున్నా కదా. ఇప్పుడు నేను నేర్చుకునేవాడు విద్యార్థి అన్నాను కాబట్టి నా దగ్గర నేర్చుకోండి. యేసు ప్రభు వారి దగ్గర మనం నేర్చుకోవాలి. నేర్చుకోకపోతే మన కష్టం. ప్రయాసపడే భారం వచ్చే సంవత్సరాలారా నా యొద్దకు రండి, విశ్రాంతి దొరుకుతుంది అన్నట్టుగా ప్రభు దగ్గర మనం నేర్చుకోవాలి. యేసేపు విద్యార్థి దశలో నేర్చుకోగలిగాడు కదా. మనం నేర్చుకుంటే, మనం ఇప్పుడు చదువుకుంటే బాగుపడతాం. పిల్లలారా జాగ్రత్తగా రండి. 25 సంవత్సరాలు కానీ మీరు నేర్చుకుంటే 75 సంవత్సరాలు సుఖంగా ఉంటారు. 20 సంవత్సరాల్లో జొల్లుగా తిరిగారా 70 సంవత్సరాలు ఏడుస్తూ బతుకుతారు. ఏం బాబు అర్థమైంది నీకు? అంతే, కన్నీళ్ళే. మళ్ళా ఆయన చెప్తాడు 25 సంవత్సరాల తల్లిదండ్రులకు లోబడి నేర్చుకోవాలి. అమ్మ ఏం చెప్పినా, నాయన ఏం చెప్పినా ఎవరు మేలుకని? పిల్లల మేలుకే. మా అక్క కూతుని అసలు ఎటా ఉండేవంటే తిట్టి మరీ లేపేది. 5వ తరగతిలోనే వంట వండాలి. ఏమా వంట ఉండేది వచ్చా? అయ్యో నా గుమ్ముని వాక్యం చెప్పానా, నీకెందుకు అవన్నీ? అన్నీ నేర్చుకోవాలి. ప్రభు దగ్గర అన్నీ నేర్చుకోవాలి. ఎవరి కోసం? నేను రక్షించిన ప్రభు కోసం. నీ కొరకు ప్రాణం పెట్టిన ప్రభు కొరకు ఈ పరిచర్య చేయాలి. యేసయ్య పరిచర్యలో నీకెంతో దీవెన ఉన్నది, ఆశీర్వాదం ఉన్నది. అందుకే పరిచర్యలు యవ్వన కాలంలో దేవుని సన్నిధిలో మీరు నేర్చుకోవాలి. ఇక్కడ నేర్చుకున్నట్టు ఉండి లోకంలో గెలవకూడదు, నటించకూడదు. యేసేపు నటించలేదు, తెగించడంతే జీవితం. ఎవరి కోసమా? ఏమైనా సరే, రాజుగారు ఏమైనా పర్వాలా, యేసు ప్రభు దేహం నాకు కావాలి, ఆయన దేహం నాకు కావాలన్నాడు. ఆ తర్వాత యేసేపులో ఉన్న మరొక లక్షణం సజ్జనుడు అని రాయబడి దాని గురించి. మీరు 4 సువార్తలు మీకు అవుట్లైన్ ఇచ్చాను, ఇంటికి వెళ్ళి చదువుకోండి. తర్వాత మరి ఎప్పుడు నుంచి అడుగుతాను. సజ్జనుడు అంటే అర్థమేమయ్యా? మంచితనము, మంచివాడు. ఇప్పుడు యేసేపు ఏమని అనుకోవాలి? ఇప్పుడు మంచోడు. ఇప్పుడు నీ పేరు ఎత్తుకో, అక్కడ రాసుకో, నువ్వు మంచోడా చెడ్డోడా?
ఈడ మంచోడే, ఈడ గొర్రె పిల్ల, బయట పంది పిల్ల. ఈడ మంచోడు, అబ్బా అంత వినయం, అంత ప్రార్థన, పదజాల కానీ చక్కగా పాడతాడని. ఎంత బాగుంటాడే, ఎంత మాడతాడే. నీ ప్రేమ కన్నా అయ్యా యేసయ్యా తండ్రి ప్రార్థన బాగుంటుంది. ఆడబోయే కొందకేమో అన్నీ రివర్సే. యేసు లేదు, ఏమండి పేరేమో యేసు కానీ ఎవరుండరు, యేసు లేడు. నీలో యేసన్నా లేకన్నా నీకున్నదంతా శూన్యమే. ప్రభు ఉంటేనే నీ జీవితంలో విలువ చూస్తూ ఉన్నాం. కాబట్టి మనం ఆలోచించాల్సిన విషయంలో యేసేపు అనే మాట అర్థం అంటే సజ్జనుడు అనే మాట. సజ్జనుడు అనే మాట మనం చూస్తూ ఉన్నాం. ఈ మాటలు బట్టి మనం ఆలోచన చేయాల్సిన విషయం. ఆ తర్వాత అతని గురించి రాయబడిన మాట చూడండి, ఏం రాయబడిందో. సజ్జనుడు గురించి మనం విన్నాం. మంచివాడు ఎవరన్నమాట, మంచివాడు. సజ్జనుడు అంటే అతడు ఒక మంచివాడు అనే సంగతిని మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత ఇంకా ఏం రాయబడింది, నీతిమంతుడే ఉండి వారి ఆలోచనలకు చాలా అక్కడ రాబడిన మాట మనం గమనించండి. ఏం చేయబడిన మాట, యేసు దేహం ఇమ్మని అడిగాడు. మళ్ళీ అక్కడి గురించి మరొక పత్రికలు చేస్తే అతడు నీతిమంతుడు అని రాయబడింది. ఏమని రాయబడింది, సజ్జనుడు, మంచివాడు. యెహోవా దృష్టికి మంచివాడుగా ఉంటే అన్నీ దేవుడు ఇస్తాడట. నువ్వు మంచోడు ఉంటావా, ఏం చేస్తావా? నువ్వు మంచోడు ఉంటే నీకు ఇస్తాడు. అర్థమైందా? మంచోడిగా ఉంటే నీకు ఇస్తాడు. ఇక్కడ ఒక పిల్లోడు ఏం చేయాలంటే, ఇటీవల నిన్న ఒక కేసు వచ్చింది, స్టూడెంట్ మీద కంప్లైంట్. డాడీ మమ్మీ మా మేడం తిడతాను డాడీ, అందరూ నా పరువు తీసేసింది డాడీ అని వాడు చెప్పాడు. డాడీ నేను చెప్పిన డాడీ చెప్పిపోతావు డాడీ మేడం కన్నాడు. ఇటు పాటి ఇటు గుమ్మరిపుడు. వీళ్ళు ఆయనకి ఏమేం కోపం వచ్చిందో ఏం ఆవేశం వచ్చిందో తెలియదు కానీ నేరుగా మేడం దగ్గర, ఏం మేడం నా కొడుకు 1000 ఫీజు కడుతుంటే నా కొడుకును అవమానిస్తానని అడిగాడు. వాళ్ళ మేడం అనేదట ముందే, మీ మమ్మీ డాడీ వస్తే నీ బెండ్ ఎత్తేస్తారనేదట ముందే. డాడీ నువ్వు వచ్చినట్టు బెండ్ ఎత్తేస్తని చెప్పిన డాడీ, నువ్వు ఏడని రాబోతావు డాడీ అన్నాడట. వాళ్ళు ఆయన రాబోతానే కొద్దిగా ఎందుకు రానరని వచ్చినాడు ఈయన. ఇప్పుడు మరి తండ్రి మరి టీచర్ దృష్టిలో ఈ పిల్లడు ఏమైపోయాడు, ఏమైనాడా, మంచోడేడు చెడ్డోడైనాడా, ఫూల్ అయిపోయినాడు. అది టీచర్లు ఏదో నీ మేలు కొరకు ఏదో చేస్తే నువ్వు ఎత్తుకొచ్చి కంప్లైంట్ ఇస్తే రేపు పాఠం చెప్పిస్తారా? చెప్తారండి? చెప్పరు. ఆలోచించాలి. ఏ టీచరు కూడా ఎవరు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు, మేలు కొరకే. అందుకే దేవుని యొక్క వాక్యం ప్రకారం మన ఉపాధ్యాయులుగా మరి మేమున్న విద్యార్థులకు మీరు ఎక్కడ నేర్చుకున్నా ఒదిగా ఉండడం నేర్చుకోవాలి. మేము నేర్చుకున్న చదువు ఇసురు మూతి మీద కొట్టేయాలి పేపర్లో. ఒకసారి వేసుకుంటే 4 సార్లు చేసుకురావాలి, లేకుంటే మొక్క మీద కొడతారట పేపర్లో. ఏరుకొని ఓపిగ్గా సార్ ఈసారి నేర్చుకుంటాం సార్ అనేవాళ్ళు. సిగ్గులేదా నీకు అంటారు. ఈరోజు కానీ అంటే సిగ్గులేదా నువ్వు ప్రార్థన చేస్తాను నాకు అన్నాము అనుకో, సంఘంలో యవనస్తుల మధ్యలో వాడు మరొక రోజుకి ఎస్కేప్. ఏంది ఆయన వాక్యం చెప్పండి, సిగ్గులేదని అడిగి అంతమందిలో. నా పిస్టేజ్ ఏం కావాలి, నా పరువు ఏం కావాలంటే ఎవరికి అవసరం? నేను కూడా నీలాగా అనిపించుకొని వచ్చిన, ఎవరిలాగా ఈ మాట నేను కూడా సిగ్గులేదని అనిపించుకొని వచ్చిన, అనిపించుకున్నాను కాబట్టి నేను అంటున్నా. అనిపించుకోకుండా ఇక్కడ రాలా. సేవలో నేను రకాలుగా నలిగి ఒదిగి ఎదిగి ఈరోజు ప్రసంగాలు ఉంటున్నాం. కాబట్టి దేవుని వాక్యంలో 10 మందిని ఇలా కూర్చి చెప్పగలుగుతున్నామంటే ఆ రోజు నేర్చుకున్న విధానం. మన జీవితాల్లో మనము మంచివారుగా ఉండాలి, నీతిని సంపాదించాలి. పిల్లలు ఏముండాలి, నీతి ఉండాలి. అనీతిగా బ్రతకూడదు. పైన పట్టారం లోన్లు పట్టారం. ఈనాడు ఇన్స్టాగ్రామ్లో చూడండి, ఫోటో మాత్రం సెల్ఫీలు భలే ఉంటుంది, ఆడో ఉంటుంది, కారు పక్క ఉంటుంది, లాస్ట్కి డైరెక్ట్ చూస్తూ డుక్ సైకిల్ ఉంటుంది. దానికి మోసపోయి ఓహోని ఫేస్బుక్లో, ట్విట్టర్లో, ఇన్స్టాగ్రామ్లో మాయలోకంలో పడిపోయి లాస్ట్కి గబ్బైపోతున్నారు యవనస్తులు. జీవిత విలువలు తెల్ల రెక్కల చుట్ట తెలిపోతున్నారు. ఇన్నేళ్ళు పోషించిన నీవు ఇన్నేళ్ళు పోషించిన తల్లిదండ్రులు వాళ్ళు ఏడుస్తూ వెళ్ళిపోతే, ఈరోజు అదే చిన్న బిడ్డగా ఉన్నప్పుడు నువ్వు పాలు తాగలేకపోతే ఇంజక్షన్లు వేసి ఆలించి పాడించి, బాగలేకపోతే నేను హాస్పిటల్లో పెట్టి సెలైన్లు ఎక్కించి మందులు వేస్తే పోమా నువ్వేదో నాకు చెప్పాను అంటున్నావు.
ఆరే గొంతు పిసుకు నిలిపాడు వేసాడు డస్ట్బిన్ నిన్న. ఈరోజు మొగడు ఏంటమా అయ్యండాం. తండ్రి మాట, దైవ సేవకుల మాట, పెద్దల మాట సద్యమూట అన్నారు. ఇప్పుడు ఎవరు సర్ది తాగుతాను? అంత టిఫిన్కి వెళ్ళిపోయింటా, అంత చైనీస్ ఫుడ్కి అలవాటైపోయి లోపల పేగులు పుండ్లు పడిపోయి కడుపు నొప్పులు వస్తున్నాయి, కుళ్ళిపోతున్నాయి పేగులు లోపల. చూసారా? అంతా తిని లోపలంతా మిక్సింగ్ అయిపోతుంది. మసాలాలు ఎన్ని రకాలుగా టేస్టింగ్ సాల్ట్లు, అర్థమవుతుందా? కెమికల్స్ అన్నీ వాడుతూ మన జీవితాల్లో నష్టం చేసుకుంటాం. ప్రియులారా, యవన కాలంలో ఉంటున్న మీరు ఈరోజు నేర్చుకోవాల్సింది నీతిమంతులుగా బ్రతకాలి. ప్రభు నీతిమంతుడు కదా. నీతిమంతుడైన ప్రభుని మీరు తీర్పు తీర్చారు. ఆ నీతిమంతుని జోలికి నువ్వు వెళ్ళొద్దని చెప్పింది కదా. సాక్ష్యం, సంఘాల్లో సాక్ష్యం ఉండాలి. యవన కాలంలో సాక్ష్యం ఉండాలి. సాక్ష్యము లేని జీవితం సాగిపోదు, ఆగిపోతుంది. సాక్షులుగా బ్రతకాలి, సమ్మతించిన వాడిగా చూస్తున్నాం. మరొక మాట ఇతని గురించి మనం చూస్తే, పరిచర్య చేసిన వాడు. మత్తయి సువార్త 27:59 యేసయ్యను చనిపోతే తీసుకుని వచ్చి ఆయన్ని బట్ట చుట్టి సుగంధ ద్రవ్యాలు పోసి ఆయన తీసుకెళ్ళి సమాధి చేశాడు. యేసేపు ఇప్పుడు ఏం చేశాడు? దేవునికి పరిచర్య చేశారు. ఒక మాట చెప్పనా? శిష్యులకు లేని భాగ్యం. ఎవరికి లేని భాగ్యం? తల్లిదండ్రులకు లేని భాగ్యం. ఆ తర్వాత చుట్టూ ఉన్న అద్భుతాలు పొందిన వారికి లేని భాగ్యం. ఒక అరిమితని యోసేపుకి ఇచ్చంటే అది మెరాకిల్, అది ఒక అద్భుతం. ఒక మాటలో రాసుకొచ్చి ప్రభు కొరకు ఏం చేశాడు? పరిచర్య చేసినటువంటి యోసేపు. ఏం చేయాలి మనం? అట్లాగైతే సంఘంలో నీ పరిచర్య ఏంటి? బాగలేకపోతే ప్రార్థన చేయాలి. సంఘంలో దేవుని మందిర పరిచర్య చేయాలి, వాక్య పరిచర్య చేయాలి, ప్రార్థన పరిచర్య చేయాలి, కుటుంబ పరిచర్య చేయాలి, వీధి సువార్త పరిచర్య. యవ్వన కాలం ప్రతి ఆదివారం మీరందరూ మాట్లాడుకొని ఏదో ఒక ఇదికి వెళ్ళి పత్రికలు పంచి చేయాలి. చేస్తున్నారా? అలవాటు ఉంది. అలవాటు ఎప్పుడైనా పోయారా? పత్రికలు ఇచ్చి ఎవరైనా ఒక ఈదులో పోయి నిలబడుకొని అయ్యా యేసయ్య పత్రికని ఇస్తున్నావా? అబ్బే, మనం ఎందుకు ఇస్తాం? వచ్చామా పోయినామా అది కాదు. అదే లోకం తిన్నామా పడుకున్నా తెల్లారింది కాదు జీవితం. యేసయ్యని గురించి పరిచయం చేయాలి. మనం బాగుపడ్డాము, మరొకరు నీ ద్వారా నా ద్వారా బాగుపడాలి. నువ్వు మేలు పొందావు, నువ్వు దీవెన పొందావు, నువ్వు ఆశీర్వాదం పొందావు. నీతో ఉన్నటువంటి స్నేహితులు కూడా నీ సెల్ ఫోన్లో దేవుని వాక్యం పెట్టాలి, రోజు అందించు. పరీక్ష టైమా భయపడదు, నా ప్రభు నిన్ను రక్షిస్తాడు. యేసయ్య పత్రికలు మనం ఉన్నటువంటి వాడుతున్నప్పుడు 10 మందికి పంచడం ద్వారా మనం ఏమవుతాం? దీవించబడతాం. నేను వాట్సాప్లో పెడితే రాజశేఖరు పెట్టుకున్నాడు, అది ఎవరెవరో గ్రూపులో చూసి ఈసారి నీకు ఎక్కడ తెలుసు అని అంటున్నారు. ఎక్కడో ఉండేది ఎక్కడో వస్తున్నాము, ఎవరు పెడుతున్నారు? అర్థమైందా? యేసయ్యని గురించి పరిచయం అంటే ఇప్పుడు నేను అందరికీ ఏమైపోయినాను? యూట్యూబర్గా పరిచయం అవుతున్నాను. ఎందుకని? ఈయన యూట్యూబ్లో వాక్యం చెప్తాడు. నా పేరు యూట్యూబ్ మురళి పేరు పెట్టారు, శాలేం స్వరం తిరుపతి. ఆ పేరు పోయి యూట్యూబర్ మురళి ఎట్లొచ్చింది? ప్రతిరోజు దేవుని వాక్యం ఏదో ఒకటి చెప్పి పంపించడం ద్వారా, నా గురించి కాదు, యేసయ్యని గురించి, అద్భుతాల గురించి, ప్రభు కార్యాల గురించి వివరించడం ద్వారా కొంతమందికి సువార్త అంది. నా వెనకాల సైన్యం, నా వెనకాల సహోదరుల సపోర్టు, శాలేం స్వరం టీం పిల్లలు, వీళ్ళందరి ద్వారా ఈ పరిచర్యను చేయగలుగుతున్నాం. యవన కాలం ఊరూరు తిరిగి పరిచర్య జరుగుతున్నాం అంటే మీరు కూడా మాతో ఏమవ్వాలి? పాలిభాగస్తులు అవ్వాలి అన్న. మేము కూడా పరిచర్య చేస్తాం ప్రభు కోసం, రోషంగా తెగించి యేసేపులాగా తెగిస్తాం. నీతిమంతులుగా ప్రభు కొరకు బ్రతుకుతాం. ఆయన కొరకు మేమేం చేయడానిక ఇష్టపడతామనని ఏం చేయాలి? మీరు కూడా కంకణం కట్టుకొని పూనుకొని ప్రభు కొరకు, ప్రభు పాదాల దగ్గరికి రావాలి. ఈరోజు పునరుద్ధానాన్ని గురించి ఉదయకాలం వివరించాం. యేసు ప్రభు వారి నీ కొరకు నా కొరకు చనిపోయాడని. మనం కూడా మన జీవితాల్లో చనిపోవాలి. ఏ విషయంలో చనిపోవాలని చెప్పిన తెల్లారంటే పాపాలు చనిపోవాలి, శాపాలు చనిపోవాలి. మనం చంపబడకపోతే మనం బ్రతకలేం ప్రభువులో. బైబిల్ అంటూ తీర్పు పత్రికలో గతించిన కాలమే, పేతురు మొదటి పత్రికలో రాయబడుతుంది, గతించిన కాలమే చాలు. ఆ కాలానికి ఫుల్ స్టాప్ పెట్టాలి. లోకం యొక్క పోకడ మన మీదకి రాకూడదు. మనం ఎక్కడికి వెళ్ళినా ఎవరిని చెప్పాలి? వాళ్ళ క్రిస్టియన్, వాళ్ళు దేవుని పిల్లలు, వాళ్ళు పద్ధతిగా ఉంటారయ్యా. ఆడపిల్లకలు ఎంత పద్ధతిగా ఉంటారు, మగబిడ్డలు ఎంత పద్ధతిగా ఉంటారు. వాళ్ళు మార్చలేమయ్యా, వాళ్ళ వల్ల కాదు ఏమండి, వాళ్ళు మార్చలేము. నాతో కొలీగ్స్ కొంతమంది ఉన్నారు టీచర్గా, డ్రాయింగ్స్ అని ఎట్టని మారుస్తూ ఉండన్నారంటే ఎవరో వాళ్ళ మేడాలు పోటీ వేసుకోండి. నాకు తెలియదు ఆ విషయం. వేసుకుని నా దగ్గరికి వచ్చారు, తింటాడా లేదు చూద్దామని ఏదో ఇవ్వడానికి. నాకు అవసరం లేదు మేడం, నేను తీసుకొని తినను,